తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేపటి నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల తహసీల్దార్ సురేష్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి నుంచి 18వ తేదీ వరకు మండల పరిధిలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూ సమస్యలపై అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మనకు తేదీ 3/6/2025 నుంచి 18/6/2025 వరకు ప్రతి రెవెన్యూ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి రెవెన్యూ సదస్సులలో రైతుల వాళ్ళ సమస్యలు అంటే పట్టాదారు మరణిస్తే వాళ్ళ భార్య పేరు విరాసత చేయడం కానీ, వారసులకు విరాసత చేయడం కానీ, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మ్యుటేషన్ కాలేదు అట్లాంటి డాక్యుమెంటేషన్ మ్యుటేషన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా పాస్బుక్లు లేకపోతే పాస్బుక్లు వచ్చిన వాళ్ళు అందులో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే సరిదిద్దుకోవచ్చు. పాస్బుక్ రాని వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే అవి ప్రొడ్యూస్ చేస్తే మనం వాటిని పరిశీలించి వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అందులో గతంలో పాస్బుక్లో వచ్చే చిన్న చిన్న కరెక్షన్స్ కానీ, తర్వాత సర్వే సమస్యలు కానీ, ఇంకా ఇతరత్ర భూమి సమస్యలకు ఏ సమస్య చెందినా కానీ మనం క్షుణ్ణంగా పరిశీలించి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ భూములు అసైన్ భూములు అయినా కానీ వాటి దానిలో కూడా మనం నిబంధనల మేరకు వాళ్ళకు న్యాయం చేయడం జరుగుతుంది, వాళ్ళకు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని రెవెన్యూ సదస్సుకు తప్పకుండా హాజరై వాళ్ళ దరఖాస్తులు సమర్పించవలసిందిగా ప్రతి రైతును కోరుతున్నాం.